శ్రీ గురుభ్యో నమః. మాండక్యోపనిషత్తు గౌడపాదీయకారిక సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 148వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత ప్రకరణం, అద్వైతం తురియం 3వ ప్రకరణం. 48 కారికలు, 38 ముగిశాయి. ఈనాడు 39వ కారిక అధ్యయనం. సో ఇప్పుడు ఎక్కడున్నామంటే 31 నుంచి 39 వరకు ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నవి. 40 నుంచి 47 వరకు నిధిధ్యాసన శ్లోకాలు వస్తాయి. దానికి పునాదిగా 39వ కారికలో స్పర్శ యోగం గురించి ఇంట్రడ్యూస్ చేశారు. పోయినసారి దాన్ని అర్థం చేసుకున్నాము. భాష్యం చదవలేదు, ఈసారి భాష్యంతో పాటు చూస్తాం. అస్పర్శయోగో వై నామా దుర్దర్శ సర్వయోగిభిః యోగినో బిభ్యతి అస్మాత్ అభయే భయదర్శినః. వై నిశ్చయంగా అస్పర్శయోగ నామ, అస్పర్శయోగం అనేటటువంటి పేరు కలిగినటువంటిది దుర్దర్శ, అతి కష్టంతోనే సాధించగలరు. ఎవరు? సర్వయోగిభిః, అందరు సాధకులకు కూడా. యోగినః, ఈ సాధకులు, బిభ్యతి భయపడతారు, సాధకులు భయపడతారు. అస్మాత్, ఏదైతే అభయే భయము లేదో దాని యందు భయమును చూస్తారు. అభయం లేనటువంటి అద్వైతం నందు భయాన్ని చూసి వీళ్ళు సర్వయోగిభిః, అస్పర్శయోగం అనగా ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం నందు భయపడతారు. ఆత్మసత్య అవబోధ, నా ఆత్మజ్ఞానం అన్న ఒకటే. ఆత్మాయేవ సత్య అనుబోధ అవబోధ అనేది నిశ్చయంగా అస్పర్శ యోగం. కొత్త పేరు పెట్టారు, కొత్త శీర్షిక అస్పర్శ యోగం అని. సాధారణ సాధకులందరికీ దుర్దర్శం, దీనిని అర్థం చేసుకోవడం కష్టం, అనుభూతి పొందడం కూడా చాలా కష్టం. నిజానికి ఆత్మజ్ఞానము భయం లేనటువంటి స్థితి, అభయమైనటువంటి స్థితి అయినప్పటికీ కూడా చాలామంది సాధకులు ఈ ఆత్మజ్ఞానము భయము కలిగించేది. అభయే భయదర్శినః, దీనిని అవలంబించరు. భయం కలిగించేదంటే ఏమిటి? భయపడి ఇలా ఉండిపోతారని కాదు. భయం కలిగిస్తుంది కాబట్టి దాంట్లోకి రారు, అవలంబించరు అంటూ చెప్తున్నారు. మనలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నారు. ఈ శ్లోకాలు కొత్త అంశాన్ని పరిచయం చేస్తున్నాయి. వేదాంత శాస్త్రము వివిధ స్థాయిల విద్యార్థుల గురించి మాట్లాడుతుంది. అది ఎప్పుడూ ఉత్తమాధికారుల గురించే కాదు, మందాధికారులు, మధ్యమాధికారుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. మందాధికారి అంటే జ్ఞానాన్ని స్వీకరించలేకపోయేటటువంటి వ్యక్తి. మధ్యమాధికారి స్వీకరించగలడు, ఆకలింపు చేసుకోగలడు, బ్రెయిన్లో చక్కగా అర్థమవుతుంది, కానీ ఫలితం ఉండదు. ఉత్తమాధికారి స్వీకరించగలడు, జీర్ణించుకోగలడు, ఆకలింపు చేసుకోగలడు. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ యోనః తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. నాకు పూర్తిగా తెలుసు అని చెప్పడానికి వీర్లేదు. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ, నాకు తెలియదనడానికి లేదు. యోనస్తద్వేద తద్వేద నోన వేదేతి వేదచ. ఇది ఉత్తమాధికారి యొక్క స్టేట్మెంట్. అంటే ఏమిటి?
ఆత్మజ్ఞానం వస్తురూపంగా ఆబ్జెక్టివ్ నాలెడ్జ్గా తెలియదు, సబ్జెక్టివ్ నాలెడ్జ్గా తెలిసింది. ఇది తెలుసునని చెప్పడానికి లేదు, తెలియలేదని చెప్పడానికి లేదు. క్షమాది షట్క సంపత్తి లోపమైతే ఒక తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. శమ అంటే మనోనిగ్రహము, ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. జ్ఞానం కోసం కాదు. జ్ఞానం అప్పటికే స్వీకరించబడింది. జ్ఞానానికి చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీనినే సప్రతిబంధక జ్ఞానం అంటే. జ్ఞానం ఏర్పడడానికి అవకాశం ఉన్నది, కానీ ప్రతిబంధములు ఆపేస్తున్నాయి. సప్రతిబంధక జ్ఞానం ఇది అజ్ఞానంతో సమానం. ఎందుకంటే జ్ఞాన ఫలం రాలేదు. ఈ జ్ఞానం వల్ల ఏం ప్రయోజనము లేదు. నాకు వేదాంతం బాగా తెలుసు కానీ అహం బ్రహ్మాస్మి అర్థమైంది కానీ 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 అంటూ ఎప్పుడు ఈ కామా పెట్టి కానీలోనే ఉంటాడు. ఇదే సమస్య. యద్యపి వేదాంతం అద్భుతంగా ఉందండి. ఏమి బోధనలండి! శంకరాచార్యుల వారు ఎంత బాగా భాష్యం రాశారు. గౌడపాదాచార్యుల వారు ఎంత ఉన్నతంగా అన్ని బోధించారు. దీనికి సరిపోయినట్టుగా ఆనందగిరి గారు, పరమార్థానంద గారు ఎంత విశ్లేషణలు ఇచ్చారు. థియరిటికల్గా అర్థమైపోయింది. కానీ నేను బ్రహ్మముని తెలుసును, అహం బ్రహ్మాస్మి, నువ్వెవరంటే అహం బ్రహ్మాస్మి చెప్పేస్తున్నాడు నోట్లోని. కానీ నన్నే యద్యపి అయినప్పటికీ, ఇది నిజమైనప్పటికీ నాకు ఇంకా సమస్యలు ఉన్నాయి. నేను అహం బ్రహ్మాస్మి అని అనుభవంలో ఉండలేకపోతున్నాను. అటువంటి వాళ్ళ కోసం అంటే, అటువంటి వాళ్ళంటే ఎక్కడో ఉన్నారని కాదు, మన వంటి వారు అటువంటి వారు. మనమే జ్ఞానులు అయిపోయామో చచ్చామో ఏమీ ఇంకా లేదు. జ్ఞానం తాలూకా థియరిటికల్ పార్ట్ శ్రవణం అయినది చాలా వరకు. ఈ శ్రవణం ద్వారా మనకు తెలిసినది దీనిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసినటువంటి కారికలే ఇక్కడి నుంచి రాబోయేవి. కాబట్టి ఇంకా ఈ సమస్యలు ఉన్నవాళ్లకు అంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి 8-9 కారికలు కూడా మన వంటి సాధకులను ఆత్మ మార్గంలోకి తిప్పడానికి కావలసినవి. కాబట్టి అత్యంత ముఖ్యమైనవి. ఆత్మ సత్యానుబోధ ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ది థర్డ్ చాప్టర్ అద్వైత ప్రకరణంలో ఆత్మసత్య అనుబోధ అనేటటువంటిది ముందు ఉపయోగించినటువంటి పదము. దీనినే ప్రత్యేకమైన మరొక శీర్షికతో అస్పర్శ యోగ అని చెప్తున్నారు. అస్పర్శము, అసంగము, అసంగునిగా చూసే యోగం అంటే జ్ఞానము. అహం తురియ అస్మి అనే జ్ఞానము. స్పర్శ అంటే సంబంధము, సంబంధం అంటే అనుబంధము. నేను విశ్వడను అనుకోండి, జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్థూల శరీరంతో సంబంధం ఉంది. అలా చెప్పుకున్న క్షణంలో స్థూల శరీరంతో అన్ని సంబంధాలు, బావమరిది, బావా, మామయ్య, కూతురు, కొడుకు, డాక్టరు, యాక్టరు, మరోటి, యజమాని, తాత, ఎన్ని సంబంధాలు అన్నీ స్థూల శరీరంతో సంబంధం ఉన్నవే. 3 అవస్థలు ఉన్నటువంటి నన్ను ప్రజలతోనూ వస్తువులతోనూ సంబంధం కల్పిస్తున్నాయి నాకు. ఎత్ర ఎత్ర బంధు తత్ర తత్ర బంధ. అందుకే బంధువు అన్నారు. బంధువు అంటే బంధాన్ని కలిగించేవాడు. ఎక్కడెక్కడ బంధువులు ఉన్నారో అక్కడ బంధములు తప్పవు. సర్వసంగ పరిత్యాగం చేయాలి అంటే ఈ ఊరు వదిలేసి ఎక్కడికో కాశీకో రిషికేశ్కో వెళ్ళడం కాదు. అస్పర్శ యోగము, చిన్ముద్ర పోయినసారి చూసాం ఇలాగ పెట్టడం. చిన్ముద్ర అనేది సర్వయోగిభి, అందరి సాధకులకు దుర్దర్శ, చాలా కష్టం. ఎందుకు? ఇంకొక ఉపనిషత్తు కఠోపనిషత్తులో ఆశ్చర్యోవక్త కుశలస్య లబ్ధ ఆశ్చర్యోజ్ఞాత కుశలానుశిష్ట. ఎంతో నేర్చుకునేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు చాలా అరుదు. చక్కగా తెలిసిన వాళ్ళ చేత బోధింపబడినా కూడా తెలుసుకునేవాడు ఎంతో అరుదు అంటూ కఠోపనిషత్ చెప్పింది. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరిష్టం పురాణం ఆధ్యాత్మయోగాత్ అధిగమేన ఏవం మత్వాధీరో హర్షశోక జహాతి. ఈ గూఢమైన దానిని, ఆధ్యాత్మయోగాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళు హర్షశోకం జహాతి. కఠోపనిషత్తు. సంబంధాన్ని వదులుకోవాలి అంటే భయం వేయడంలే, చాలా భయంగా ఉంటుంది. అయ్యో నేను ఇల్లు సంబంధం వదిలేసుకోవాలి, భార్య బిడ్డలను వదిలేసుకోవాలి, నా బ్యాంక్ అకౌంటు, నా పొజిషను, ఊళ్ళో నాకు ఎంత పరువు, ఎంత ప్రతిష్ట,
ఇవన్నీ వదులుకోవాలంటే చాలా భయంగా ఉంటుంది. సంబంధాన్ని నేను సంసారంగా చూడను. సంబంధాన్ని నాకు మద్దతు ఇచ్చేటట్టుగా ఎంతో ఫుల్ఫిల్లింగ్గా, ఎంతో ఉపయోగంగా చూస్తాను. మనందరం ఎవరినో ఒకరిని దేన్నో ఒక దాన్ని పట్టుకోవాలని చూస్తాము. మన సంబంధాలను మనం మద్దతుగా చూస్తాము. ఇదే బాధ. మనసులో ఈ సంబంధాలతో ఫిక్స్ అయిపోయి ఉంటాం. మా తమ్ముడండి, మా మరదలండి, మా అన్నయ్య అండి, మా అక్కయ్య అండి. ఆత్మసత్యానుబోధ ఉత్తమ అధికారికి చక్కగా కుదురుతుంది. ఒక వ్యక్తికి అర్హతలో లోపం ఉంటే బోధన విన్నప్పటికీ జ్ఞానం కలగదు. అంటే వాడి థియరిటికల్గా బ్రెయిన్ సెల్స్లోనే జ్ఞానం వెళ్ళలేదు. దీనిని జ్ఞాన ప్రతిబంధకం అంటారు. కొంతమందికి శ్రవణం చేసిన తర్వాత ఈ జ్ఞానం తెలుసుకోవడంలో ఏ విధమైన కష్టం లేదు. థియరిటికల్గా అర్థమైంది, జ్ఞానాన్ని పొందారు. కానీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. ఆశించిన ఫలితం ఏమిటి? ప్రశాంతత, నిరవధిక ప్రశాంతత. అది కలగలేదు. ఇంకా ద్వంద్వాల్లో కొట్టుమెట్టుకుంటున్నాడు. అటువంటి వాడిని జ్ఞాన ఫల ప్రతిబంధకం. జ్ఞాన ప్రతిబంధకం, జ్ఞాన ఫల ప్రతిబంధకం. వివేక వైరాగ్యం ముముక్షుత్వము లోపించినట్లయితే కర్మయోగం ఇంకా గట్టిగా చెయ్యాలి. సమాధి షట్క సంపత్తి, మనోనిగ్రహము ఇట్లాంటివి లోపిస్తే ఉపాసన యోగం ముఖ్యం. అస్పర్శయోగో నామ అయం సర్వసంబంధాఖ్యస్పర్శవర్జితత్వాత్ అస్పర్శయోగో నామ వై స్మర్యతే ప్రసిద్ధ ఉపనిషత్సు. దుఃఖేన దృశ్యత ఇది దుర్దర్శ సర్వయోగీనాం వేదాంత విజ్ఞాన రహితానాం ఆత్మసత్యానుబోధాయ బోధ ఆయాసలభ్య ఏవ ఇత్యర్థః. అస్పర్శయోగ నామ అయం. అస్పర్శయోగో నామ అయం. అయం అంటే ఈ, అయం ఈ ఏమిటా ఇది? ఆత్మసత్యానుబోధ. అస్పర్శయోగం అని పేరు పెట్టిన దానికే, కొత్తగా పేరు పెట్టిన దానికే అసలు పేరు మనం ఎన్నాళ్ళు నేర్చుకుంటున్నది ఆత్మసత్య అనుబోధ. అస్పర్శయోగం అనే కొత్త శీర్షిక. అస్పర్శయోగో నామ అయం. ఎందుకు దాన్ని అస్పర్శయోగం అన్నారు? సర్వ సంబంధాఖ్య కర్మయోగ స్పర్శవర్జితత్వం. సర్వ సంబంధములు అనే పేరు కలిగినటువంటి కర్మయోగ స్పర్శ వర్జితత్వాత్. సర్వ సంబంధాఖ్య స్పర్శ వర్జితత్వాత్. సర్వ సంబంధములు అనే పేరు కలిగినటువంటి వాటితో స్పర్శ, కాంటాక్ట్, ఇన్వాల్వ్మెంట్, అసోసియేషన్, మమైక్యం వర్జితత్వాత్ లేకపోవుట వలన అయం ఈ అస్పర్శయోగో నామ. దీని పేరు అస్పర్శయోగము. ఏదిది? ఇంతకుముందు నేర్చుకున్న ఆత్మ సత్యానుబోధయే. ఆత్మయే సత్యము, బాకీ సబ్ మిథ్యా అనేటటువంటి దానికి అస్పర్శయోగం అనే కొత్త పేరు పెట్టారు. ఎందుకు అలా పెట్టారు? సర్వ సంబంధాఖ్య స్పర్శ వర్జితత్వాత్. అన్ని సంబంధములు అనేటటువంటి వాటితో స్పర్శ వర్జితత్వాత్. వాటి తలక స్పర్శ లేదు. సర్వ సంబంధాఖ్య స్పర్శ వర్జితత్వాత్. అన్ని సంబంధాలను వదులుకునేటటువంటి జ్ఞానము. సర్వ సంబంధాలు, అనుబంధాలు వదలబడతాయి. అనుభవించే ప్రతిదీ అనాత్మయే. ఇతర జీవులైనా, జడ వస్తువులైనా, ప్రపంచమైనా, నేను కాకుండా ఉన్నది ఏదైనా అనాత్మయే. నేను అంటే అహమస్మి. వేదాంతము అర్థమైన నేను బైనరీ ఫార్మెట్లోకి వస్తుంది. ఏమిటా బైనరీ ఫార్మెట్? ఉన్నవి రెండే, ఆత్మ, అనాత్మ. నేను అనాత్మకు చెందినవాడను కాను, ఆత్మ. బైనరీ నుంచి ఏమిటవుతాడు? యూనిఫైడ్ ఫార్మెట్లోకి వస్తాడు. అనాత్మ ఉన్నది, ఉన్నది, అనుభవపూర్వకంగా ఉన్నది, అది మిథ్య, ఉన్నా లేనట్టే. అప్పుడు నేను ఆత్మయే సత్యం. అంటే బైనరీ ఫార్మెట్ నుంచి సింగులర్ యూనిఫైడ్ ఫార్మెట్కి వస్తాడు. ముందెలా ఉన్నాడు? త్రైకోణం. ఏమిటి? జీవుడు, ప్రపంచం, దేవుడు. నేను జీవుడు, ఏదో నాకు కనిపిస్తున్న ప్రపంచం, నేను పూజించుకున్న దేవుడు. ఈ ట్రైనరీ ఫార్మెట్ నుంచి బైనరీ ఫార్మెట్ నుంచి యూనిఫైడ్ విషయంలోకి రావడం. ఓకే. సర్వ సంబంధాఖ్య స్పర్శవర్జితత్వాత్ యోగో వై నామ ఇది స్మర్యతే. దీనికి స్మర్యతే అంటే పేరు పెట్టారు, నామకరణం చేశారు, స్మరించారు. ఏమిటి స్మర్యతే అంటే పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? అస్పర్శయోగ నామో వై. అస్పర్శయోగం అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? గౌడపాదాచార్యులు పెట్టారు. ఎందువలన? సర్వ సంబంధాఖ్య స్పర్శ వర్జితాత్. అన్ని సంబంధముల యొక్క స్పర్శ లేకపోవటం వలన.
ఇది ఉపనిషత్సు ప్రసిద్ధం. ఈయన కొత్తగా తీసుకొచ్చినటువంటి పేరు కాదు ఇది. ఉపనిషత్తులలో ఉన్నమాటే ఆయన అస్పర్శ యోగం అని పట్టుకొచ్చారు. బాగా ప్రసిద్ధి చెందినదే. అసంగోహి అయం పురుష అని బృహదారణ్యకంలో చెప్పారు. అయం పురుష, ఈ ఆత్మ, ఈ ప్రత్యేగాత్మ అసంగోహి, నిశ్చయంగా ఏ సంబంధము లేదు, ఏ స్పర్శ లేదు. అసంగోహి అయం పురుష. బృహదార్యం 4:3-15 బృహదారణ్యకం. తదుపరి పదం ఏమిటి? దుర్దర్శ. సో అస్పర్శయోగ నామో వై, స్పర్శయోగ నాగము దుర్దర్శం. దుర్దర్శ. విగ్రహవాక్యం ఏమిటి? బహువ్రీహి సమాసం. దుర్దర్శ. దుఃఖేన దర్శనం యస్య దుర్దర్శ. ఏదైతే దుఃఖంతో దర్శించబడుతుందో అది దుర్దర్శ. దుఃఖేన దృశ్యతే. దుఃఖేన దుఃఖం చేత, కష్టం చేత. వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్. దుఃఖేన దర్శనం యస్య దుర్దర్శ. బహువ్రీహి సమాసం. ఇది ఎవరి ద్వారానైతే అతి కష్టంతోనే గ్రహించబడుతుందో అంటే దుర్దర్శ. వెరీ డిఫికల్ట్ టు అటైన్. ఎవరి చేత? సర్వై యోగిభి, అన్వేషకులందరి చేత. ఇక్కడ యోగి అంటే ఎవరు? ఆ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. జీవబ్రహ్మ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సాధన స్థితిలో ఉన్నటువంటి సాధకుడు, అన్వేషకుడు ఎవరున్నాడో అతన్నే ఇక్కడ యోగి అంటున్నారు. కష్టం చేత మాత్రమే లభించబడుతుంది. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మ న ప్రకాశతే. కఠోపనిషత్తు. ఏష, ఈ గూఢాత్మ, గూఢంగా ఉన్నటువంటి ఈ ప్రత్యేగాత్మ సర్వేషు భూతేషు, అన్ని భూతములందు ఉన్నది. నా ప్రకాశతే, ఎవరికి తెలీదు. ఎందుకు? దృశ్యతే తు అగ్రేయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మతర తూ, కానీ అగ్రియయా బుద్ధ్యా, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో సూక్ష్మయా సూక్ష్మగా, దర్శన చేత దృశ్యతే, కనుగొనబడుతుంది. అందరిలోనూ ఉన్నది ఆత్మ. ఆత్మ తెలుసా అంటే అందరు క్వశ్చన్ మార్క్ మొహం పెడతారు. ఎందుకు? సూక్ష్మబుద్ధి లేకపోవడం. దీనికి అత్యంత సూక్ష్మబుద్ధి అవసరం. దానికి ఏం చేయాలి? ఉత్తిష్ట, లే, మేల్కో. ఈ జాగ్రత్త అవస్థ నుంచి తుర్యంలోకి మేలుకో. జాగ్రత్త, ప్రాప్య, పొందు. వరాన్ని బోధత, ఈ శ్రేష్టమైనటువంటి ఈ ఆత్మతత్వాన్ని పొందు. క్షురస్య ధారా నిశ్చిత దురత్యయ దుర్గం పథ తత్కవయో వదంతి. ఇది మంగళివాణి కత్తి మీద సాంగ్ లాంటిది. ఆ కత్తి ఎంత నిశ్చితంగా ఉంటుందో, గట్టిగా కోస్తే స్కిన్ తెగిపోయి బ్లడ్ వస్తుంది, మెల్లిగా కోస్తే కట్ అవ్వదు. అంత కష్టం అంటూ అక్కడ కఠోపనిషత్తులో చెప్పారు. ఇదే వివేకానంద స్వామి వారి తాలూకా పంచలైన ఉత్తిష్ట, జాగ్రత్త, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటూ ఆయన పంచులైన్గా తీసుకున్నారు. అంటే దుర్దర్శ అనేదానికి ఎన్నో చోట్ల దుఃఖేన దర్శనం యస్య దుర్దర్శ. సర్వేషు భూతేషు గూఢోత్మ న ప్రకాశతే దృశ్యతే తు అగ్రేయా బుద్ధ్యా. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని భూతత క్షురస్య దారా నిశిత. ఆశ్చర్యవశ్య కుశలస్య లబ్ధ. ఆశ్చర్యజ్ఞాత కుశలానుశిష్ట. ఇవన్నీ ఏం చెప్తాయంటే ఆత్మజ్ఞానం అంత సులభంగా పట్టుబడే విషయం కాదు. థియరిటికల్గా అయితే తెలిసిపోతుంది, కానీ అనుభవపూర్వకంగా అహమస్మి అనే భావంలో నిలిచి ఉండుట కష్టము అని చెప్తున్నారు. అందుకే దుర్దర్శ. సర్వై యోగిభి అని ఉంది అక్కడ. సర్వై యోగిభి సమాసం చేస్తే సర్వయోగిభి ఉంది. సర్వయోగిభి తాలూకా విగ్రహం ఏమిటి? సర్వై యోగిభి. యోగిభి వారు ఎవరు? సర్వయోగిభి, యోగుల చేత. యోగిభి తృతీయ విభక్తి. సర్వై సర్వనామము. సర్వమనే సర్వ అనే సర్వనామము అది కూడా తృతీయ విభక్తిలోనే ఉంది. సర్వై యోగిభి సమాసం చేసినప్పుడు సర్వైలో ఉన్నటువంటి విసర్గ పోయి ఆ విభక్తి పోయి సర్వయోగిభి, ప్రాతిపదిక పదం సర్వం మిగులుతుంది. దానికి యోగిభి చేరితే సర్వయోగిభి అవుతుంది. అంటే ఏమిటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఏమిటి విశేషణము? సర్వ అనే సర్వనామమే ఇక్కడ విశేషణం. సర్వయోగిభి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సర్వై యోగిభి, సర్వయోగిభి. ఎవరా సర్వయోగిభి? వేదాంత విహిత విజ్ఞానరహితై.
అంటే వేదాంతానికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం లేనివాళ్ళు, అంటే సాధకులు. సర్వయోగిభి, వేదాంత బోధన లేనివారు. వేదాంతంలో నిర్దిష్టమైనటువంటి బోధనా ప్రక్రియ ఉంటుంది. అధ్యారోప అపవాద న్యాయము, శరీరత్రయ వివేకము, అవస్థాత్రయ వివేకము, దృగ్దృశ్య వివేచనము, పంచకోశ వివేకము, బింబ ప్రతిబింబవాదము, కార్యకారణవాదము, ఇలా ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియలన్నీ గురువుగారు సరిగ్గా నిర్వహించాలి. లేకపోతే వీడికి అందదు శిష్యుడికి. సర్వయోగిభి దుఃఖేన దృశ్యతే. అందరికీ కూడా, సాధకులందరికీ కూడా చాలా కష్టంతోనే తెలుసు. ఆత్మసత్యానుబోధాయాస లభ్య. ఆయాసము అంటే ప్రయత్నము అని అర్థం. ఆయాసము అంటే ఏదో బ్రెత్లెస్నెస్ అని కాదు ఇక్కడ. ఆయాస ప్రయత్నము. దేనికి ప్రయత్నం చేశాడు? ఆత్మసత్య అనుబోధ ఆయాస లభ్య. ఆత్మయేవ సత్యమనేటటువంటి అనుబోధ, అవబోధ కలగడానికి ఆయాసము, ప్రయత్నించునే లభ్య. అంటే శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటటువంటి తీవ్రమైన కృషి చేసిన వారికి అని అర్థం. యోగిన బిభ్యతి అస్మాత్ సర్వభయవర్జితాత్ అపి ఆత్మనాశరూపం ఇమం యోగం మన్యమానా భయం కుర్వంతి. అభయే అస్మిన్ భయదర్శిన భయనిమిత్త ఆత్మనాశ దుర్దర్శనశీల వివేకిన ఇత్యర్థ. రెండవ పాదంలో యోగిన అని ఉంది. యోగిన అంటే సాధకులు, అన్వేషులు. అస్మాత్ అంటే ఈ అద్వైతానికి బిభ్యతి భయపడతారు. బిభ్యతి అనేటటువంటిది బహువచన రూపం. గచ్చతి, గచ్చత, గచ్చంతి అలా కాదు. ఇది గచ్చతి వెళ్తున్నాడు, గచ్చత ఇద్దరు వెళుతున్నారు, గచ్చంతి ఎక్కువ మంది వెళుతున్నారు, ప్లూరలు. బిభ్యతి, బిభ్యత, బిభ్యంతి కాదు. ఇది జుహాది గణములోకి వస్తుంది. జుహాది గణంలో ఉన్నటువంటి భీ అనే ధాతువు యొక్క ఏకవచన రూపము బిభేతి, బహువచన రూపము బిభ్యతి. బిభ్యతి అని ఉంది బహువచనం. ఎందుకుంది? యోగిన, అది కూడా ప్లూరలు. యోగిన్ అనేటటువంటి ఏకవచన పదమునకు యోగిన అనేది బహువచన రూపం. ఈ బహువచనం అంటే యోగులకు, యోగులు బిభ్యతి, యోగిన యోగులు బిభ్యతి భయపడతారు. బిభ్యతి అనేదే బహువచనం. దీనికి బిభ్యతి అంటే బిభ్యంతి అని ఉంటుందని చూడకూడదు. ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ గ్రామర్ పార్ట్. Those who are interested in the grammar, that also you can learn here. అస్మాత్, దీని నుండి, ఈ అస్పర్శ యోగ ఆత్మజ్ఞానానికి, అద్వైత జ్ఞానానికి, అస్మాత్ బిభ్యతి దీని నుంచి భయపడతారు. దేని నుంచి? అస్పర్శ యోగం నుంచి, ఆత్మజ్ఞానం నుంచి, అద్వైత జ్ఞానానికి బిభ్యతి భయపడతారు. అద్వైతం భద్రతనిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అభయం ప్రతిష్టాం విందతే, అక్కడ ఏ భయము లేదు అని బోధిస్తూ ఉంటే, ప్రజలు, సాధకులు, యోగులు అద్వైతానికి భయపడతారు. సర్వభయవర్జితాపి, ఏ భయము లేనిదైనప్పటికీ అద్వైతంలో భయాన్ని చూస్తున్నారు. ఇమం యోగం మన్యమానా. ఇమం, ఈ యోగం, ఈ అద్వైత తత్వాన్ని మన్యమానా అంటే అపోహను కలిగి ఉంటారు. పండితం మన్యమానాహ్ అని, పండితుడనే అపోహలో ఉన్నవాడు, వాడు పండితుడు కాడు. పండితం మన్యమానాహ్ అంటే పండితుడనే అపోహలో ఉన్నవాడు. మన్యమానాహ్ అంటే అపోహను కలిగి ఉంటారు. భయం కుర్వంతి, భయాన్ని పెంచుకుంటారు. త్రికోణ పద్ధతి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నాకు ఏదైనా ఈశ్వరుడైన అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మద్దతు ఉన్నది. ఏదో కులదైవము వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు, ఆంజనేయులు గారు, ఎంతోమంది దైవాలను పెట్టుకుంటాము. నాకు ఏదైనా కష్టం వచ్చేసరికల్లా, దేవుడా, తండ్రి ఆంజనేయ స్వామి నన్ను ఎలాగైనా గట్టెక్కించవయ్యా, దీని నుంచి ప్రార్థించుకుంటే చాలా మద్దతుగా ఉంటుంది. కారణం ఏమిటి? భయానికి. ఈ భయం ఏమిటి? ఇక్కడ ఈశ్వరుడు అనేవాడు లేడు, నేనే దేవుడు అంటున్నాను. అహం బ్రహ్మాస్మి, ఈశ్వరుడు అనేటటువంటి తత్వము కూడా నాలోనే ఉన్నది అని తెలుసుకుంటున్నాను. ఇది బైనరీ ఫార్మెట్.
త్రికోణ ఫార్మెట్ అందరికీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బైనరీ ఫార్మెట్ నుంచి యూనిఫైడ్ ఫార్మెట్లోకి అహం బ్రహ్మాస్మిలోకి రావడం ఇంకా కష్టం. భయానికి మరో కారణం ఏమిటి? ఆత్మనాశ భయం. ఆత్మ అంటే అహంకారం ఇక్కడ. ఆత్మ అనగా అహంకారము. అహం కరోమి ఇది అహంకార. నేను చేస్తున్నాను అనే భావన, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నాది నేను అనే భావనయే అహంకారం. దాన్ని వదులుకోవాలి. మరి అద్వైతంలోకి వెళితే ఇంక అహంకారం ఎక్కడుంది? అహంకార వినాశమే అద్వైతం. ఆత్మ సంబంధాన్ని వదులుకుంటే నా పర్సనాలిటీ ఏమవుతుంది? ఎంత పెద్ద పర్సనాలిటీ బిల్డప్ చేశాను 70 ఏళ్ళగా, 80 ఏళ్ళగా. ఓ ఓ volumes and volumes can be written on my personality. And people have also understood that I am such a great person. How can I suddenly leave all my Vyaktitva? ఫలానా వారి తండ్రిని, ఫలానా వారికి భర్తను, ఫలానా వాళ్ళకి తాతను, ఫలానా ఆర్గనైజేషన్కి హెడ్ని, ఫలానా పొజిషన్స్ అన్ని చేసేసాను. ఈ రకరకాలైనటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా నా దశ దిశలో నా కీర్తి వ్యాపించింది. ఇప్పుడు అర్జెంటుగా నేను అహంకారాన్ని వదులుకుంటే మరి నా తాలూకా పర్సనాలిటీ అంతా షటర్ అయిపోదు. నా జ్ఞానం, నా విద్య, నా పవర్స్ ఇలాంటివన్నీ కూడా పోతాయి. దీనినే ఆత్మనాశ భయం. ఎందుకు భయపడతారు? యోగిన బిభ్యతి అస్మాత్. ఈ అస్పర్శ యోగము నుండి, అంటే ఈ ఆత్మజ్ఞానం నుండి భయపడతారు. ఇది చూస్తే ఎందుకు? ఏదైతే భయవర్జితాదపి, సర్వభయములు లేనటువంటి స్థితి అయిన ఆత్మజ్ఞానం నుంచి ఆత్మనాశ రూపం ఇమం యోగం మన్యమానా. ఇందులో కానీ దూరేమంటే ఆత్మనాశ రూపం తప్పదురా, నా తాలూకా పర్సనాలిటీ షటర్ అయిపోతుంది అని భయం కుర్వంతి. అంతేకాకుండా వీడు ట్రయాంగులర్ ఫార్మెట్లో ఉన్నాడు. ఏదైనా కష్టం వచ్చేసరికి అలా ఫోటో ఎదురుగుండా ఉంది. సినిమాల్లో కూడా చూపించారు. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళిపోయి ఈశ్వరుని, భగవంతుడిని ప్రార్థించేస్తాను. అంతేకాకుండా ఆ ఫోటో దగ్గర ఏడుస్తాను. ఇంకా కోపం వస్తే ఆ ఫోటోని భయపెడతాను, తిడతాను ఈశ్వరుని కూడాను. ఇంకా చూడవా నన్ను, నాకే ఇలా చేస్తావా? ఎన్ని రకాల ఎమోషన్స్ ఆ ఈశ్వరునితో నాకు. ఈశ్వరుడు ఆత్మేశ్వరుడిని తెలుసుకోవాలనేటువంటి స్థితిలో అది అత్యంత మద్దతుగా ఉన్నట్టుంటుంది. ఈ ఆత్మేశ్వరుని ఎవరైతే తెలుసుకుంటున్నారో ఆత్మేశ్వరుని హృది తలపంగా రాదా అన్నారు. ఆత్మేశ్వరుని లోపల చూసుకోవచ్చు కదా అన్నారు. అది అంతే. సో ఇది భయాన్ని కలిగిస్తుంది. ఆత్మనాశ భయం. అహంకారాన్ని, అనాత్మ సంబంధాన్ని వదులుకుంటే నా వ్యక్తిత్వం పోతుంది. నా జ్ఞానం మాట ఏమిటి? నా చదువులు, క్వాలిఫికేషన్స్, డిగ్రీలు, ఎన్ని డిగ్రీలు, ఎన్ని క్వాలిఫికేషన్స్, ఎన్ని పవర్లు అన్నీ పోవు. మరి ప్రతి సంబంధం నా వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తుంది. ఈ హోదాలన్నిటినీ కలిపితేనే ముద్ద చేస్తే అహంకారము అంటారు. ఆత్మను అర్థం చేసుకోకముందు నేను ఎవరు? అహంకారం. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ శర్మ, ఐఎమ్ దిస్, ఐఎమ్ రవి, ఐఎమ్ నాగరత్నం, ఐఎమ్ సో అండ్ సో. అహంకారం మాత్రమే. అహంకారం నాశం, ఆత్మనాశం, ఆత్మహత్యతో సమానం. తెలియకుండా ఉన్నటువంటి ఆత్మ కంటే తెలియదంటున్నారు. తెలిసినా తెలిసిందని చెప్పకూడదంటున్నారు. ఆబ్జెక్ట్ కానే కాదంటున్నారు. ఎందుకండి ఈ ఆత్మ? తెలియనటువంటి ఆత్మ కంటే తెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి బెటరు. ఆయన పట్టుకుంటే హాయిగా మన కోరికలన్నీ తీరుతాయి అంటూ ఉంటారు. నేను నా అహంకారాన్ని నాశనం చేశాను అనుకోండి గురువుగారు. అరే అహంకారాన్ని నాశనం చేసుకోరా, నువ్వు బ్రహ్మం అయిపోతావురా, ఆత్మ బ్రహ్మం అవుతావురా, రామ బ్రహ్మం అవుతావురా, రాముడు ఆత్మారాముడురా అనుకున్నారనుకోండి. సరే గురుగారు, కష్టపడి నేను ఈ అహంకారాన్ని నాశనం చేసుకుని నాకు సంబంధించినటువంటి అన్నిటి మీద మమకారాలను వదులుకుంటే బ్రహ్మం అని మీరు చెప్తున్నారు, అది ఉందని గ్యారంటీ ఏమిటి సార్? మిమ్మల్ని అడిగితే మీరా చూశారా అంటే లేదంటున్నారు. మరి అది ఉందో లేదో తెలియనటువంటి, ఉందో లేదో తెలియని దానికన్నా నా భార్య, పిల్లలు, పొజిషను, వీటన్నిటితో కలిసి అహంకారంతో హాయిగా కాలక్షేపం చేయడం ఈనాళ్ళు చేశాను. 70 ఏళ్ళు, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తాను. దీంతో పోయిందేముంది? కొనసాగడమే మేలు. అదే ఉత్తమం. అహంకార భయనాశాత్.
ఆత్మనాశ దర్శనశీలా, ఆత్మనాశము కలుగుతుందని చూచేవారు ఆత్మనాశ దర్శనశీలా. వాళ్ళు ఏంటన్నారు ఆయన? అవివేకిన, బుద్ధి లేని వాళ్ళు, పరిణతి లేని వ్యక్తులు ఇత్యర్థ. అవివేకులు. కష్టాలు వస్తే నేను అహమస్మిని పట్టుకోవాలా, నా దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి పాట పాడాలా, దేవుణ్ణి బెదిరించాలా? చెప్పండి. కష్టాలు వచ్చాయండి, కష్టాలు రాకుండా ఉంటాయా? మనసు కాకపోతే మనకు వస్తాయా కష్టాలు? గ్యారంటీగా వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఏదో అట్లా అనారోగ్యం, భార్యకి అనారోగ్యం, తెలిసిన వాళ్ళు ఎవరో పోవడం, తల్లి చనిపోవడం, కష్టాలు వస్తాయి. అప్పుడు నేను అహమస్మి పట్టుకుని సేఫ్గా ఉంటానా, దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి పాట పాడతాను? 99% ఆఫ్ పీపుల్ గీతా ఉపనిషత్తులు అధ్యయనం చేసిన వారు కూడా దేవుడు ఫోటో దగ్గరే భద్రత చూస్తారు, ట్రయాంగులర్ ఫార్మెట్నే కోరుకుంటారు. ప్రజలు నేను దాసుడను, నీవు నా ప్రభువు అనేటటువంటి భావంలో దాసోహంలోనే ఓదార్పు పొందుతారు. సహా అహం, అతడే నేను, ఆత్మయే నేను, ఆ బ్రహ్మమే నేననే దాంట్లో సోహంలో ఓదార్పు పొందరు. ఆత్మతత్వము సర్వభయవర్జితము. భయరహిత ఆత్మను పొందలేక, అటువంటి భయరహితమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక, అయ్యో అందని మాని పండ్లు పులన అన్నట్టుగా అభయమైనటువంటి ఆత్మయందు భయాన్ని చూస్తారు. అభయే భయదర్శిన. యశాం, వారలకు పునర్బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ రజ్జు సర్పవత్ కల్పితం ఏవ మన ఇంద్రియాది చ న పరమార్థత విద్యతే. తేషాం బ్రహ్మస్వరూపాణం అభయం మోక్షాఖ్యా చ అక్షయా శాంతి స్వభావత ఏవ సిద్ధ న అన్యాయత్త నోపచార కథంచన. కొటేషన్. ఏ సాధకుడికి మునుపటి భాగం అంటే ఇంతవరకు 38వ కారిక వరకు చెప్పినటువంటిది సరి అయినటువంటి పని చేయలేదో, పని చేయడం అంటే ఏమిటండి? పని చేయడం అంటే శాశ్వత శాంతిలో దుఃఖ నివృత్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి కలగలే. వారికి రాబోయే 9 కారికలు ఉద్దేశించబడ్డాయి. అంటే మన కొరకే. వేదాంత బోధన పని చేయడం అంటే ఏమిటి? నేను అహంకారం కంటే భిన్నంగా ఉన్నటువంటి ఉన్నత నేను, సాక్షి నేను. దెర్ ఆర్ 2 ఐస్ హియర్. వన్ స్మాల్ ఐ, ది అహంకార ఐ, ఈగో ఐ, సో అండ్ సో ఐ, అండ్ ది అదర్ ఐ ఈజ్ ది అహమస్మి, యూనివర్సల్ ఐ, ద సాక్షి నేను. దాన్ని కనుగోలేదు. సాక్షి నేనుగా నేను సౌకర్యంగా ఉండాలి. నన్ను నేను అంచనా వేసుకున్నప్పుడల్లా నేను అహంకారంగానే తీర్పిస్తాను. అడిగారనుకోండి, మీకు నచ్చిందండి. ఎవరికి నచ్చింది? ఆత్మగా నచ్చడాలు ఉండవు, మనసులో నచ్చింది. వాళ్ళు చాలా వేస్ట్ అండి. వాళ్ళు ఎందుకు పనికిరారు. ఎవరు ఎవరు చెప్తున్నారు? తీర్పు ఎవరిస్తున్నారు? మనసే ఇస్తుంది. నా స్వయం తీర్పు ఎల్లప్పుడూ సాక్షి ఆధారితంగా ఉండదు, న్యూట్రల్ స్టాండ్ పాయింట్తో ఉండదు, అహంకార ఆధారితమయ్యే ఉంటుంది. అహంకారం ఆధారంగా ఉన్నంత కాలం, మనసు ఆధారిత తీర్పు అయినంత కాలం నేను లిమిటెడ్గానే ఉంటాను, అసమర్థుడుగానే ఉంటాను. సాక్షి నేనుగా ఉంటే ఇంకా ఎంత ప్రయాణం ఉంది? ఇంకేం లేదు, అయిపోయింది. ఇప్పుడే ఇక్కడే ముగిసిపోయింది. ప్రాథమికమైన ప్రశ్న, ఏదైనా ఒక వరల్డ్లీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అహంకార ప్రధానంగా ఆలోచించి తీర్పు చెప్తున్నావా, సాక్షి ప్రధానంగా ఆత్మ ప్రధానంగా చూస్తున్నావా? అహంకార ప్రధానంగా చూస్తే రాగద్వేషాలు ఉండి తీరుతాయి, సాక్షి ప్రధానంగా చూస్తే న్యూట్రల్గా ఉంటుంది. సమత్వం యోగ ఉచ్యతే. తత్వమసి అహంకార ప్రధానం నుండి సాక్షి ప్రధానానికి రావడానికే ఆ వాక్యం. మహావాక్యంలో ఈ నేను అనే కాన్సెప్ట్ తత్వమసి, అది నీవు. ఆ నీవు అంటే అక్కడ ఉన్న నేనులో ఇంత పెద్ద మార్పు పట్టుకొచ్చింది. అటువంటి వాళ్ళకు నోపచార కథంచన, తర్వాత ధ్యానం లేదు, సాధన లేదు. ఏషాం, భాష్యాన్ని వివరించుకుంటా ఇప్పుడు. ఏషాం అంటే ఉత్తమ అధికారీనాం, ఉత్తమ అధికారులకు బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ, నేను లేక ఆత్మ తప్ప
దీనికంటే వ్యతిరేకమైనదంతా మనఃకల్పిత ఏవా. మనస్సు అనేది కల్పించబడినదే. అమనీభావం ఏర్పడింది. కల్పితం ఏవా అంటే సర్వ వస్తువులు మనసుతో పాటుగా మనసులో కల్పించబడిన సకల వస్తు జాతము అనాత్మ. వీటికి ద్రష్ట సాక్షి అయినటువంటి నేను ఆత్మ. బైనరీ ఫార్మెట్. అహం సత్యం మనః మిథ్య. అహం సత్యం జగత్ మిథ్య. అహం సత్యం అనాత్మ సర్వం మిథ్యా. దేనివలే? రజ్జు సత్యం సర్పం మిథ్యా. రజ్జు ఏవ సత్యం సర్పం మిథ్యా ఏవ. రజ్జు సర్ప ఏషాం బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ, బ్రహ్మస్వరూపము కన్నా వ్యతిరేకంగా మనః కల్పిత ఏవ. మనసు కల్పించబడినదే. కైసే కైసే రజ్జు సర్పవత్, త్రాడు పాములాగా. మరి ఇంద్రియాలు అవి కల్పించబడ్డాయి ఉన్నాయి అబ్బే, అవి కూడా కల్పించబడ్డాయి. ఇంద్రియాదిచ ఆల్సో ద ఇంద్రియాస్. వాట్ ఇంద్రియాస్? జ్ఞానేంద్రియాస్, కర్మేంద్రియాస్, పంచప్రాణాస్, అంతఃకరణాస్, ఎవ్రీథింగ్. అంటే కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ప్రపంచమంతా కల్పితము. నా పరమార్థత విద్యతే. వాటికి స్వతంత్ర ఉనికి లేదు. కాబట్టి అవి నన్ను భయపెట్టవు. నా పరమార్థత విద్యతే. ఏవి? ఆ బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ, బ్రహ్మస్వరూపానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రపంచంలో ఉంటే, మనసు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రపంచం మొత్తం అంతటి వరకు, ఇంద్రియాల దగ్గర నుంచి మొదలుపెట్టి వాటి విషయాల వరకు అంతా కూడా నా పరమార్థత విద్యతే. స్వతమైనటువంటి స్వతహాగా నిజమైన ఉనికి లేదు. ఏదైతే మిథ్యయో అది నన్ను భయపెట్టదు. కళలో ఏదో మిథ్య కళ వచ్చింది, ఆ కళలో భయం వేసింది. కళలో ఉన్నప్పుడు భయం వేసింది. అది మనకి జీవితంలో భయం కలిగిస్తుందా? కలిగించదు కదా. మిథ్య సత్యాన్ని ఎప్పుడు భయపెట్టలేదు. షాడో ఉంది, మీ షాడో మిమ్మల్ని భయపెడుతుందా? మిథ్య సత్యాన్ని ఎప్పుడూ భయపెట్టలేదు. మరి ఎటువంటి శాసకులు? బ్రహ్మస్వరూపాణం, బ్రహ్మస్వరూపులైన వారు. అటువంటి వారికి అభయం అంటే భయము లేదు. భయం అనే ప్రశ్నే లేదు. నా బిభేతి కుతశ్చనేతి ఉపనిషత్ వాక్యం. భయం కూడా, భయం ఎక్కడి నుంచి వచ్చింది? భయం మనోవృత్తి, అంతఃకరణ వృత్తి. భయం అనేది మనసులో ఒక కదలిక. మనసులో ఉండే అనేకమైన వృత్తులు, మనసులో ఉండే అనేకమైన వేవ్స్లో భయం కూడా ఒక వృత్తి. వాసనల వలన ఉన్నటువంటి భయవృత్తి కూడా మిథ్యావృత్తి. మనసే మిథ్య అంటే మనసులో కలిగినటువంటి భయవృత్తి కూడా మిథ్యే కదా. మనసులో తలెత్తే మిథ్యావృత్తితో నాకేమిటి సంబంధం? మనసులో ఎన్నో మిథ్యావృత్తులు కలుగుతున్నాయి. ద్వేషము, రాగము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇంకా రకరకాల ద్వంద్వాలు కలుగుతున్నాయి. నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదో నైవ మేనైవ మాత్సర్యభావ ధర్మో నర్థో నతి చిదానందరూప శివోహం శివోహం అనేటటువంటిది అర్థమైంది. అటువంటి వాళ్లకు నాకు రాగద్వేషాలు లేవు. ఎందుకు లేవు? అవి మనసుకు సంబంధించినవి, మనసు కల్పితము. నమే లోభమోహౌ, నాకు లోభమోహాలు లేవు. ఎందుకు లేవు? అది మనో కల్పితము, మనసు కల్పితము, మనసులో ఉండేవి. ఈ విధంగా అర్థమైపోయింది. ఆ భయం అంటే అక్షయా శాంతి. అక్షయ, క్షయము లేని, ఎన్నటికీ తరగని శశ్వత్ శాంతిం నిగచ్చతి అంటారు భగవద్గీతలో. శశ్వత్ శాంతిం, శాశ్వత శాంతిని పొందుతారు. అక్షయ శాంతి, శాశ్వత శాంతి. దానికి ఏమిటండి పేరు? మోక్షాఖ్య. అదర మోక్షం. ఎప్పుడైతే శాశ్వత శాంతిలోనూ ఉన్నావో దాని పేరే మోక్షం అంటారు. శాంతం శివం అద్వైతం. అక్షయ శాంతి. శాంతి శాంతి తెచ్చిపెట్టుకున్నదా? అబే కాదు. నాన్న టీవీ కట్టిన బాబు ప్రాణం పోతుంది, కొంత శాంతంగా ఉంటుంది. ఆ శాంతం కొంతసేపు ఉంటుంది, మళ్ళీ వాడు టీవీ ఆన్ చేస్తాడు. ఓకే,
ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏదో బిల్డింగ్ రిపేర్ చేస్తాను కొడుతున్నారు, బుర్ర బాధేస్తున్నారు. ఎప్పుడవుతుందో 6 గంటలు ఆపేస్తే కాస్త శాంతిగా ఉంటుంది. మళ్ళీ పొద్దున వేసరి స్టార్ట్ అవుతుంది. ఇది పర్మనెంట్ శాంతి కాదు, శాశ్వత్ శాంతి. శాంతి స్వభావత ఏవ. ఆత్మ యొక్క స్వభావమే శాంతం. శాంతం శివం అద్వైతం, దాని పేరే శాంతం. ఇది సిద్ధ, ఆల్రెడీ సిద్ధించి ఉన్నది. నా అన్యాయత, ఆయత్తము అంటే ఆయతనం, ఆధారం, ఆధారం మీద ఉండడం ఆయతనం, ఆయత్తం. నా అన్యాయత అంటే అన్యముపై ఆధారపడి లేదు. ఇది దేని మీద లేదు ఆధారపడి, ఈ శాంతి దేని మీద ఆధారపడి లేదు, స్వతంత్ర శాంతి. ఇప్పుడు చెప్పాను కదా, పక్క వాళ్ళ ఇంట్లో రిపేర్ ఆపేస్తే నాకు కొంత శాంతి, అంటే దాని మీద డిపెండ్ అయింది నా శాంతి. టీవీ కట్టేస్తే ఆ తలకాయ నొప్పి పోతే కొంతసేపు శాంతి. ఇంటికి గెస్టులు వచ్చారు 5 వాళ్ళు వెళ్ళిపోతే శాంతి. అలాగా ఒక దాని మీద డిపెండెంట్ అయిన శాంతి కాదు అని చెప్తున్నా. ఏషాం ఉత్తమాధికారిణం బ్రహ్మస్వరూప వ్యతిరేకేణ, ఆత్మస్వరూపము కంటే వేరుగా మనః కల్పితం ఏవా, మనస్సు అనేది కల్పించబడినది. ఇది బైనరీ ఫార్మెట్లో ఉన్నాడు. అంటే అనాత్మ ఆత్మ, తను ఆత్మ, బాకీ సబ్ అనాత్మ. ఎలాగా? రజ్జు సర్పవత్. రజ్జు ఏవ సత్యం, సర్పం మిథ్య. ఇంద్రియాలు కూడా అనాత్మలే. నా పరమార్థత విద్యతే, వాటికి స్వతహా నిజమైనటువంటి ఎగ్జిస్టెన్స్ లేదు. బ్రహ్మస్వరూపాణం, అటువంటి వాళ్ళకి సత్యాన్ని మిథ్య భయపెట్టదు. కాబట్టి అభయం న బిభేతి కుతశ్చనేతి. ఆ అభయం వలన ఏం కలుగుతుంది? అక్షయ శాంతి, క్షయము కానటువంటి శాంతి లభిస్తుంది. దాని పేరే మోక్షం, మోక్షాఖ్య. ఈ శాంతి స్వభావత ఏవ. అగ్నికి వేడిమి ఏ విధముగా స్వభావము, ఆత్మకు శాంతి స్వభావము, తెచ్చిపెట్టుకున్నటువంటిది కాదు. నా అన్యాయత, దేని మీద ఆధారపడి లేదు. అందువలన ఏ సాధన అవసరం? సాధనలు ఎప్పుడు? వాసనలుంటే వాటిని పోగొట్టడానికి సాధనలు కావాలి. వాసనలు లేవు, వాసన నివృత్తి అనే ప్రశ్న ఎక్కడుంది? వాసనలు మనసులో ఉన్నాయి, అసలు మనసే లేదు మరి అంటూ ఉంటే వాసనలు ఎక్కడున్నాయి? వాసన నివృత్తి ఎక్కడుంది? దానికోసం సాధన ఎక్కడుంటుంది? ఏ సాధన చేసినా వాసన నివృత్తికే కదా. నోపచార కథంచన. ఈ జ్ఞానం తర్వాత ఇక సాధన ధ్యానం కూడా అవసరం లేదు. ఇది అని అవోచామా, దీనిని ఇప్పటికే చెప్పి ఉన్నాము కదా, ప్రస్తావించాము. అవోచామా, వి ఆల్రెడీ టోల్డ్ అబౌట్ దిస్. ఏమిటి చెప్పారు? ఎక్కడ చెప్పారు? అజం, అనిద్రం, అస్వప్నం, అనామకం, అరూపకం, సకృద్విభాతం, సర్వజ్ఞం, నోపచార కథంచన. 36. అజమనిద్రమస్వప్నం, అనామకమరూపకం, సకృద్విభాతం, సర్వజ్ఞం, నోపచార కథంచన. అటువంటి జ్ఞానం ఏమిటంటాడు? మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి, తద్బ్రహ్మేతి అహమస్మి. అంటే నా నుంచి అన్నీ పుడుతున్నాయి, నాయందే అన్నీ అన్నీ లయిస్తున్నాయి, నాయందే అన్నీ కూడా స్థితి కలిగి ఉన్నాయి అని తెలిసినటువంటి జ్ఞానికి సకృద్విభాతం, సర్వజ్ఞం, నోపచార కథంచన. దక్షిణామూర్తి శ్లోకంలో యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. యహా దేనిని సాక్షాత్కురుతే ప్రబోధ సమయే, ఆ మేల్కొన స్థితిలో, తురీయ స్థితిలో సాక్షాత్కారమైనదో, స్వ ఆత్మానం ఏవ అద్వయం ఇది అవోచమ. చాలా శ్లోకాల్లో ఇవే చెప్పాం రా. వారికి రాబోయే కారికలు సంబంధం కాదు. ఎవరైతే బ్రహ్మజ్ఞానంలో ఉంటూ బైనరీ ఫార్మెట్లో ఉండి ఆత్మ కల్పితము మిథ్యా రజ్జు సర్పంలా ఉంటుంది, నేను శాశ్వతమైన శాంతిలో ఉన్నాను, అభయం ప్రతిష్టాం విందతే, నోపచార కథంచన,
సాక్షాత్కృతే ప్రబోధ సమయే ఆత్మానమేవాద్వయం అనే గ్రూపు వాళ్లకు ఇక్కడతో బోధన ముగిసినది. ఈ రాబోయే నెక్స్ట్ చాప్టరు ఇక్కడ ఉండేటటువంటి మిగతా కారికలు ఎవరైతే ఆ స్థితిని పొందలేదో అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయ అనేటటువంటిది మర్చిపోయాడు. అటువంటి మర్చిపోయిన వాడు ఈ బోధనను మర్చిపోకుండా ఎవరైతే ఉంటారో ఈ బోధనను ఆకలింప చేసుకోగలిగితే మోక్షము లేక ఆధ్యాత్మిక విముక్తి కరతల అమలకం తక్షణమే కలుగుతుంది. షరతులు లేని మోక్షం, ఏ కండిషన్లు లేవు, అన్న అన్యాయత ఇంకొక దాని మీద ఆధారపడి లేదు. ఈ విముక్తి మనస్సు పరిస్థితులపై, వాసనలపై, ప్రారంధ పరిస్థితులపై, శరీర పరిస్థితులపై ఆధారపడి ఉండదు. ఇక మన వంటి వారి కోసం గౌడపాదులు కరుణ దలచి సమాధి షట్క సంపత్తిపై దృష్టి పెడుతున్నారు. శమ అంటే మనోనిగ్రహ, మానసిక క్రమశిక్షణ, మైండ్ మేనేజ్మెంట్, డిసిప్లినింగ్ ది మైండ్. వెరీ బ్యూటిఫుల్ analysis is going to come. All of you play a lot of importance, pay it to this, because this is the crux of our sadhana. మనకు మైండ్ మేనేజ్మెంట్ తెలియదు, మనోనిగ్రహం లేదు. కాబట్టే ఈ ట్రైనరీ ఫార్మెట్లో త్రికోణంలో ఉన్నాము, ఎప్పుడు అభద్రతతో ఉంటున్నాము. ఏదైతే భద్రమైనదో దాని యందు భయాన్ని చూస్తున్నాము. కాబట్టి మనకు మానసిక క్రమశిక్షణ కోసం రాబోయే కారికలు అత్యంత ముఖ్యమైనవి. వాసనల వల్ల మనసులో తలెత్తే ఆలోచనలను నిర్వహించగలిగే మనస్సే శమము. దీనినే మనోనిగ్రహము అంటారు. మహావాక్యానికి భాగత్యాగ లక్షణం. అందులో భాగత్యాగ లక్షణం. ఏ భాగము? నేను అనాత్మ అనేటటువంటి భాగాన్ని త్యాగం చేసి తత్వమసి, నేను అదే అని తెలుసుకోవడం. అహంకారాన్ని వదులుకునే సామర్థ్యం, నేను సాక్షిని అనే చెప్పే సామర్థ్యం. సమాధి షట్క సంపత్తి లోపిస్తే ఈ ఫెసిలిటీ నాకు ఉండదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. థియరిటికల్గా చదవడం కాదు. యూ షుడ్ బి ఏబుల్ టు ఎంఫాటికల్లీ సే, ఐఎమ్ నాట్ ద బుద్ధి, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ది అహంకార, ఐఎమ్ నాట్ ద చిత్త, ఐఎమ్ నాట్ ది అంతఃకరణాస్, ఐఎమ్ ద కేవల చిదానంద రూప సాక్షి స్వరూపం అని ఎవరైతే చెప్పగలరో వాళ్ళే ఆత్మజ్ఞానంలో ఉన్నారు. అత అందువలన ఏతు అన్యే, యహతు అన్యే ఇతరులు, యోగిన ఇంకా కర్మయోగంలో ఉన్నవారు. యోగిన అంటే యోగంలో. ఏ యోగంలో ఉన్నారు? ఇంకా ఏవో కర్మలు చేసుకుంటున్నారు, ఫోటోల దగ్గరికి వెళ్తున్నారు, పూజలు చేసుకుంటున్నారు. చేసుకొని ఉండి అవి కూడా ఉపయోగమే. ఎందుకంటే వాటి ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ విధమైన కర్మయోగంతో ఉన్నవాళ్ళు మార్గగాహ్ అని ఉంది. అంటే మార్గాన్ని అనుసరిస్తున్నవాడు. మార్గగాహ్, గాహ్ అంటే వెళుతున్నవాళ్ళు, మార్గంలో వెళుతున్నవాళ్ళు. ఏ మార్గం? ఉపాసన మార్గం. యోగిన అంటే కర్మయోగంలో ఉన్నవారు, మార్గగాహ్ అంటే ఉపాసనలో ఉన్నవాళ్ళు. హీన మధ్యమ దృష్టయ. హీన అంటే మంద, మధ్యమ మధ్యములు, దృష్టయ అధికారం. హీన మధ్యమ దృష్టయ. మనః అన్యత్, మనసును ఒక నిజమైన వస్తువుగా చూస్తారు. ఎవరు? అన్యే. అతః ఏతు అన్యే, ఇందువలన అన్యే ఇతరులు, యోగిన కర్మ మార్గంలో ఉన్నవారు, మార్గగా ఉపాసన మార్గంలో ఉన్నవారు. అంటే కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు హీనులు, మందాధికారులు, ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు మధ్యమ అధికారులు, మధ్యమ అధికారులు. మనః అన్యత్, మనసు వేరే ఒక నిజమైన వస్తువు, భిన్నమైనది. ఆత్మ వ్యతిరిక్తం అన్యత్, ఆత్మ కంటే మనస్సు వేరైనది. జ్ఞానికి ఏమిటి తెలుసు? మనస్సు అనేది ఆత్మ యొక్క కల్పనము, ప్రొజెక్షనా అని తెలుసు. కల్పితం ఏవా, ఇట్స్ నో మైండ్ ఎట్ ఆల్ సెపరేట్లీ, ఇట్స్ అన్ ఆత్మస్ ప్రొజెక్షన్. హియర్ మనః అన్యత్ ఆత్మ వ్యతిరిక్తం. నాకు మానసిక సమస్యలు చాలా చాలా నిజం అండి.
ఏమండి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అబ్బా, సమస్యలు ఎప్పుడు ఉంటండి బాబు, చస్తున్నానండి. ఎన్ని సమస్యలు! గ్యాస్ అయిపోయింది, ఇక్కడ చూస్తే షార్టేజీ, వాడు ఇవ్వ టైంకి, ఇంట్లో వంట టైంకి చేయరు. ఆ, ఎన్ని గార్డెన్ అంతా రిపేర్ చేయాలి, దాని నిండా పురుగులు పెట్టేసాయి. ఇవన్నీ సమస్యలే. ఈ సమస్యలంటే అన్నీ కూడా నాకు మానసిక సమస్యలు అత్యంత నిజము. అవి మనస్సు సమస్యలు అనను, నా సమస్యలు. నాకు చాలా సమస్యలు ఉన్నాయని నేను చూచినప్పుడు ఇక విముక్తి ఏమిటి? ఆ సమస్యలే నిన్ను బంధిస్తున్నాయి. విముక్తి అనేటటువంటిది, ముక్తి మోక్షము విముక్తి అనేది అని చెప్పడము, ప్రకటించడము ఒక ఎంటీ వర్డ్, ఖాళీ పదం. ఆత్మ సంబంధి అనుంది. ఆత్మ సంబంధి అంటే, సంబంధి అంటే మనస్సుతో నాకు సంబంధం కలిగి ఉంది. మానసిక సమస్యలే నా సమస్యలు. ఆత్మ అంటే నాతో ఆత్మ సంబంధి. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. ఆత్మ అంటే నాకు సంబంధము గలదు. దేనితో? మనస్సుతో. మనస్సు సమస్యలే నా సమస్యలు. కాబట్టి ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి అంటే నాతో సంబంధం మనస్సు కలిగి ఉంది. ఇక విముక్తి ఎక్కడ? ఆత్మ సంబంధి మనః తేషాం. మనః అనేది నపుంసకలింగ శబ్దము. దానికి విశేషణము ఆత్మ సంబంధి. ఎటువంటి మనస్సు? ఆత్మ సంబంధమైన మనస్సు, తనతో అటాచ్మెంట్ కలిగినటువంటి మనస్సు, ఆత్మ సంబంధి మనః. అప్పుడు మోక్షం సిద్ధము కాదు, వాళ్ళు ఇంకా సాధించుకోవాలి. సాధ్యం తేషాం ఆత్మసత్యానుబోధరహితానాం. వారలకు తేషాం. ఎవరు వారు? రహితానాం, లేని వాళ్ళకు. ఏది లేదు? ఆత్మసత్య అనుబోధరహితానాం. ఆత్మయేవ సత్యం అనేటటువంటి జ్ఞానం కలగలేదు. ఆత్మసత్యానుబోధ లేకుండా ఉన్నారు. తరువాతి అంశము మందమధ్యమ అధికారుల కోసం. ఎవరికి? ఆత్మసత్యానుబోధరహితానాం మందమధ్యమ అధికారీనాం హీనమధ్యమ దృష్టయ యోగిన. కర్మయోగంలో నిలిచిపోయిన వాళ్ళు, మార్గగాహ ఉపాసనలో ఉన్నవాళ్ళు, ఆత్మ వ్యతిరిక్తం అన్యత్ మనః అని చూసేవాళ్ళు, ఆత్మ సంబంధి మనః అని చూసేవాళ్ళు. తేషాం, వారల కొరకు రాబోయే కారికలు. తరువాతి అంశము మందమధ్యమ అధికారుల కోసం. అందుకే శంకరాచార్యులు ఏతు అని ప్రారంభించారు. యహతు, కానీ ఎవరికైతే, అంటే తరువాతి కారికలు వారి కొరకు. అయింది ఈనాటి పాఠం. ఒకసారి రివ్యూ చేస్తాం ఇదే కాన్సెప్ట్స్ జాగ్రత్తగా. అస్పర్శ యోగం, చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే మార్గం. మాండూక్య కారికల ఆధారంగా అద్వైత జ్ఞానం మరియు ఆత్మ విముక్తికి ఒక ప్రయాణం. ఎత్ర ఎత్ర బంధు తత్ర తత్ర బంధ. ఎప్పుడైతే రిలేషన్షిప్ కల్పించుకున్నామో, ఇవన్నీ కల్పితమైనవేనండి, నిజమని నమ్మేయకండి ఏవీని. అన్నీ స్థూల శరీరంతో సంబంధించినవే. ఇక ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు నావి ఎప్పుడెంతవరకు? ఈ స్థూల శరీరం ఉన్నంత వరకు. ఆ తర్వాత ఈ పుస్తకాలు ఎవరికి కావాలి, ఎవరు చూస్తారు? వెయిట్కి అమ్మేస్తారు, కేజీలు లెక్కన. కేజీకి రూపాయి, అన్నీ కలిపి 50 కేజీలు అంత ఉంటుంది, 50 రూపాయలకి అమ్మేస్తారు. ఆ, సంబంధం అంతా ఈ శరీరంతోనే. బంధము, సంబంధమే బంధము. ఎత్ర ఎత్ర బంధు తత్ర తత్ర బంధ. అస్పర్శ, నో కాంటాక్ట్. దేనితో? అనాత్మ ప్రపంచంతో, అనాత్మతో, దేహంతో, మనస్సుతో, ఇంద్రియాలతో, ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని తెంచుకోవడం లేక విడిపోవడం. ఇక్కడ తెంచుకోవడం అంటే భావనా మాత్రకంగానే కానీ ఫిజికల్గా డిస్ట్రాయ్ చేసి అక్కర్లేదు. కొండలోనున్నటువంటి స్పేస్ యూనివర్సల్ స్పేస్ అని తెలుసుకోవడానికి కొండని పగలగొట్టక్కర్లేదు. అస్పర్శం అనేది భావనామాత్రకమైనటువంటి అస్పర్శయే. యోగం అంటే ఏమిటి? కూడిక, కలయిక. దేనితో? పరమాత్మతో, సత్యంతో అనుసంధానము. అస్పర్శ అంటే అనాత్మను వదులుకోవడము, యోగము అంటే ఆత్మను పట్టుకోవడము. ఇది హేయము, ఇది ఉపాధేయము. వదలాల్సింది వదలడం, పట్టుకోవాల్సింది పట్టుకోవడం. దీని పేరే వివేకం. వివేకం అంటే ఏమిటి? ఆత్మానాత్మ వివేక వివేకం. వివేకం అనగా ఆత్మానాత్మ వివేకమే. అనాత్మతో అస్పర్శ, ఆత్మతో స్పర్శ యోగము. సారాంశం ఏమిటి?
ఆత్మ నుండి వేరు చేసేటటువంటి, అనాత్మ నుండి వేరు చేసేటటువంటి, పరమాత్మతో కలిపేటటువంటి ఉన్నతమైన జ్ఞానమే ఆత్మజ్ఞానమే అస్పర్శ యోగం. మూడు వేళ్ళు పోయినసారి చెప్పుకున్నాం. ఈ మూడు మూడు రకాలైనటువంటి కారణ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, లేకపోతే సత్వరజస్తమో గుణాలు, లేకపోతే ప్రమాత ప్రమేయము ప్రమాణం, లేకపోతే విశ్వ తేజస ప్రాజ్ఞ, లేకపోతే విరాట్ హిరణ్యగర్భ ఈశ్వర, ఇలా రకరకాలు ట్రైఫోల్డ్గా ఎన్నో ఉన్నాయి. ఆ వాటితో ఎప్పుడు ఈ జీవుడు వెళ్ళి కలిసి దాంతోనే ఉంటాడు. ఆల్వేస్ హీ వాంట్స్ టు బి అసోసియేటెడ్ విత్ ది ట్రైఫోల్డ్, ట్రైపార్టిషన్. దేవుడు జీవుడు నేను, ప్రపంచము నేను దేవుడు, ట్రైఫోల్డ్. ఈ వెళ్ళి దాంతో ఇది ఉంటుంది. ఇది వెళ్ళి ఈ చూపుడు వెళ్ళి దీని పని ఏమిటి, అన్నింటినీ సూచిస్తూ ఉంటుంది. నువ్వు 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 అని వెతుకుతూ ఉంటుంది. దాని నెమ్మదిగా ఇగో ఈ పొటన వేలుతో చేర్చడమే అహంకారం, పరమాత్మను చేరడమే అద్వైత స్థితి. చూపుడు వేలు అహంకారానికి సింబల్. ఇది పోయి ఆత్మభావంలో ఉండడమే ఆ చిన్ముద్ర. అస్పర్శ అనాత్మతో అంటే వీటితో సంబంధాన్ని తెంచుకోవడం. దీనికి ఇది పోయి స్పర్శ కావాలి, ఇక్కడ యోగం కావాలి, సత్యంతో అనుసంధానం కావాలి, అనాత్మ నుండి వేరు చేసి ఆత్మతో నుంచేటటువంటి ఉన్నతమైన జ్ఞానము అస్పర్శ యోగం యొక్క ఇది ఎనాటమీ ఆఫ్ అస్పర్శ యోగా. ఓకే. ఎక్కడైతే భద్రత ఉన్నదో, ఏ స్థితిలో అయితే భయం లేదో, ఉపనిషత్తులన్నీ ఏ పరమాత్మ తత్వాన్ని అభయానికి నిర్వచనంగా తీసుకుంటున్నారో, నిర్భయత్వానికి ఏకైక మూలము సర్వ భయవర్జితమైన దానిలో భయాన్ని చూస్తున్నారు. అభయే భయదర్శిన. భయం లేని చోట భయాన్ని చూస్తున్నారు. ఎందుకు ఈ భయం వచ్చింది వీడికి? ఒకటి, ఈశ్వరుడు నాకు అన్నీ ప్రొటెక్ట్ చేసే మద్దతు. ఇప్పుడు ఈశ్వరుడు నేను ఒకటే అయిపోతే మరి ఆయన ఏం చేస్తాడు నాకు? ఈశ్వరుడు నాలోనే ఉన్నాడంటే నేను ఎవరిని వేడుకుంటాను? అదొకటి. రెండవ బాధ, నాకు ఎన్నో కూడబెట్టుకున్నాను ఈ 70 ఏళ్ళు 60 ఏళ్ల కాలంలో. ఎన్నో రకాలైనటువంటివన్నీ ఇవి నావి నేను అని ఒక పర్సనాలిటీ పెట్టుకున్నాను. ఆ పర్సనాలిటీ ఇప్పుడు మిథ్య అయిపోతుంది, దానికి ఉనికి లేకుండా పోతుంది అనే భయం. ఓకే. విరోధాభాస భద్రతకు మూలమైన చోటే అభద్రతను, భయాన్ని చూడడం. ఉపనిషత్తుల అద్వైతాన్ని అభయం, నిర్భయత్వానికి ఏకైక మూలమని చెప్తున్నాయి. పరిణతి లేని సాధకుడు అంటే యోగులు, ఇక్కడ యోగినః అంటే సాధకులు అద్వైతాన్ని అద్వైత సత్యాన్ని చూసి భయపడతారు. అభయే భయదర్శిన. భద్రతకు మూలమైన అద్వైతంలో వాళ్ళు అభద్రతను, ఆధారాన్ని కోల్పోయినట్లుగా ఫీల్ అయి ఒంటరితనాన్ని అనుభవిస్తారు. వెలుపలి పొరలున్నాయి. అద్వైతం పట్ల భయానికి అసలు కారణం ఆత్మనాశం, ఆత్మనాశ భయం. ఎన్నో పొరలున్నాయి నా చుట్టూను. నేను తండ్రి, భర్త, పలానా ఆఫీసరు, పలానా పొజిషను, పలానా అసెట్స్, పండితుడిని, ఇవన్నీ చదివించుకున్నాను, నాకనే వాళ్ళకే గుడి తెలీదు అని నాకే గుడులు తెలుసును అనేటటువంటి అధికారిత్వం ఒకటి తయారైంది. నన్ను పట్టుకుని నన్ను వదలటం లేదు. అది దాని పేరే అహంకారం. లోపది వీటన్నిటి తాలూకు ఒక ముద్ద చేస్తే దాని పేరే అహంకారోమి అహంకారం. మనం మన సంబంధాలతో మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటాం. ఆల్ ఆఫ్ అస్ బిల్డ్ ఏ పర్సనాలిటీ అరౌండ్ అవర్ సెల్స్, అరౌండ్ ది బాడీ అండ్ ఆల్ ది కాంటాక్ట్స్. వేదాంతము ఈ అనాత్మ సంబంధాలను అన్నిటినీ తొలగిస్తుంది. నువ్వు ఇవేమీ కాదురా అయ్యా, నేను తాతగారే. నువ్వేం తాత? ఆత్మ తాతరా. పితానైవ మాతానైవ న జన్మ న గురుర్నైవ శిష్య చిదానందరు మనస్సు మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం ఏవి నువ్వు కావు. అహంకారమే తానని భ్రమించేటటువంటి సాధకునకు ఈ హోదాలను, హోదా కరెక్ట్ తెలుగు కాదు, ఈ అహంకారంతో కూడిన హోదాలను కోల్పోవడమే ఆత్మనాశంగా అనిపిస్తుంది. తెలియని ఆత్మ కంటే పరిచయమున దేవుడే మేలు అని అన్నట్టుగా అనిపిస్తుంది. ఆత్మ త్రికోణ పద్ధతి. ఇదిగో నేను, ఇదిగో ప్రపంచం, ఇదిగో దేవుడు. ఆయన అభయం ఇస్తాడు. అభయుడు వరదుడు, వరాలిస్తాడు. పుణ్యపాపాలని నేను చేసినటువంటి వాటికి లెక్క కట్టి సరి అయినటువంటి పుణ్యాన్ని ఇస్తాడు.
నేను, ప్రపంచం, దేవుడు, త్రికోణ పద్ధతి. భగవంతుడు రక్షిస్తాడు. సురక్షితమైనటువంటి భావన. సంక్షోభ సమయంలో దేవుడిపై ఆధారపడతాను. దాసోహం సాధకులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఓదార్పుగా ఉంటుంది. ఏమై ఈయన గారిని ఎప్పుడైనా చూసావా? అబ్బాయి చూడడం ఏంటంటే కోవిల్లో కనపడుతున్నారు కదా, ఆయనేనండి, చూసుకుంటారండి, ఆయనే చూసుకుంటారు. అది పద్ధతి. బైనరీ పద్ధతి, అద్వైతము. నేను కానటువంటిది అంతా మా అనాత్మ. నేనొక్కటే సత్యము. నేనంటే ఆత్మ. ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. సంక్షోభ సమయంలో ఉన్నత ఆత్మ మీద ఆధారపడే ధైర్యం కావాలి. సోహం. సౌకర్యవంతమైనటువంటి భ్రమల నుండి బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది మొదట్లో అని ఫిక్స్ అయిపోయాను. చిన్నప్పటి నుంచి కూడా ఈ అనాత్మ భావంతో ఫిక్స్ అయిపోయి ఉన్నాం. వాటిని వదులుకోవడం కష్టంగా ఉంటుంది. మూలతత్వం ఏమిటి? నేను, ప్రపంచము, దేవుడు ఇవి వేరు త్రికోణ పద్ధతి, ద్వైతం. సంక్షోభ సమయంలో దేవుడి మీద ఆధారపడతాను, ఆయన సర్వరక్షకుడు. మానసిక స్పందన ఎంతో ఓదార్పుగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ సంథింగ్ ఎక్స్టర్నల్ దాన్ యూ. దాసోహం, సేవకుడననే ప్రాథమిక భావన. ఈ బైనరీ పద్ధతిలో అద్వైతం, అస్పర్శయోగం, ఆత్మ సత్యం, అనాత్మ అంతా మిథ్య. స్వంత ఉన్నత హయ్యర్ సెల్ఫ్ మీద ఆధారపడతాను. ప్రారంభంలో భయం, తర్వాత స్వేచ్ఛ. సోహం, నేనే బ్రహ్మ. ఓకే. ఉత్తమాధికారి, మంద మధ్యమ అధికారి. ఉత్తమ అధికారులకు పాఠం అయిపోయిందిరా. మంద మధ్యమ వాళ్ళ కోసమే ఈ పాఠము. అహంకార ఆధారిత తీర్పు నుండి సాక్ష్య ఆధారిత తీర్పునకు మారారు. దే నెవర్ జడ్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ పర్సనల్ పర్స్పెక్టివ్, దే జడ్జ్ విత్ ది న్యూట్రల్ పర్స్పెక్టివ్. సాక్షి ఆత్మ. మనసు పట్ల భావన, మనస్సులో దాని సమస్యలను కేవలం కల్పితమని మిథ్యాన్ని తెలుసుకుంటారు. ఎలాంటి అదనపు ధ్యానము, ఉపచారము అక్కర్లేదు. నోపచార కథంచన. మధ్యమ మందాధికారులు. మందాధికారులు అంటే కర్మయోగం. మధ్యం అంటే మార్గగాహ్, ఉపాసన యోగం. హీన మధ్యమ దృష్టయ. దృష్టి అంటే దృష్టి ఎలా ఉంటుంది? విన్నా కూడా ఇంకా అహంకార ప్రధానులుగానే ఉన్నారు. మనస్సు పట్ల మానసిక సమస్యలు, ఆలోచనలు, నా ఆలోచనలు, నా ప్రాబ్లమ్స్ అయిపోతుంది. మనసు ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్ అని తీసుకుంటాం. వినటంతో పాటు ఆచరణ మరియు కఠినమైనటువంటి మానసిక క్రమశిక్షణ, మైండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్. రజ్జు సర్పన్యాయం ఉత్తమాధికారి దృష్టికోణంలో పరమార్థత సర్పం నవిద్యతే, సర్ప నవిద్యతే. మనసు, ఇంద్రియాలు వాస్తవానికి పరమార్థంలో లేవు. త్రాడుపై ఆరోపించబడినటువంటి పాము అనుభవంలో ఉన్నప్పటికీ త్రాడుని ఎలాగైతే భయపెట్టలేదో, ఈ ప్రపంచము ప్రొజెక్ట్ అయినటువంటి ఈ ప్రపంచము, భ్రాంతి ప్రపంచము, ఆత్మనైన నన్ను భయపెట్టలేదు. అదేవిధంగా విద్య అయిన మనసు భౌతిక ప్రపంచంలో జరిగే ఏ సంఘటన సత్యాత్మనైనటువంటి నన్ను ఎప్పటికీ ప్రభావితం చేయలేదు. సత్యాత్ముడైయుండి సత్యుడై వెలుగొందు, నిత్యాత్ముడైయుండి నిత్యుడై తానుండు అంటూ చదువుకున్నాం. ఇదే సత్యాత్మ నేను. లాస్ట్ టైం చూసిన ఈ స్లైడర్ అహంకారం వైపు స్టార్ట్ అవుతుంది. సాక్షి వరకు వెళ్ళాలి. ఈ స్లైడర్ మూవ్ అవ్వాలి, ఇటు నుంచి అటు కదలాలి. జామ్ అయిపోయి వైర్లు వేసి కట్టేశారు ఎవరోను. ఇటువంటి కదలకుండా జామ్ అయిపోయింది. మొండికేసినటువంటి మనస్సు. వేదాంతం విన్నప్పటికీ సమాధి షట్క సంపత్తి లోపించిన వారికి జ్ఞాన ఫలం దక్కదు. సాక్షి వైపు వెళ్ళలేరు. అహంకారం అనే సెల్లో టేప్ లాగా అతుక్కుపోయి ఉన్నది. ఒక వేలు కంటిస్తే మరో వేలు కంటుకుపోతూ ఉంటుంది. నేను సాక్షిని అని చెప్తున్నా కూడా ఓరల్గా అహంకారాన్ని వదిలిపెట్టలేడు. భాగత్యాగ లక్షణం సాధ్యం కాలేదు. ఆందోళన, కోపం, ద్వేషం వంటి వాసనల వలన మనస్సు అల్లకల్లోలంగా ఉంది. జ్ఞానం ఉన్న ఫలితం రాలేదు. ఎందుకు? సప్రతిబంధక జ్ఞానము, క్రమశిక్షణ లేని మనస్సు. ఏం చేయాలి? ఈ వైర్లన్నీ పీకేసేసి గ్రీజు వేసి ఈ ఓపెన్ చేసి దీన్ని ఇటు నుంచి అటు మూవ్ చేయడానికి ట్రై చేయాలి. మందమధ్య అధికారులకు కేవలం వినడం సరిపోదు, సాధన తప్పనిసరి. లూబ్రికెంట్ కావాలి. మనో నిగ్రహం అనే మొండికేసుల మనస్సును సడలించే నూనె లాంటిది ఇది. అష్టాంగ యోగము, సగుణ ఉపాసనల ద్వారా వాసనలను జయించాలి. చిత్తశుద్ధి కలగాలి. విధేయత కలిగినటువంటి మనస్సు, డిసిప్లిన్ మైండ్ ఉన్నవాడే నేను మనస్సును కాను, సాక్షిని అని దృఢంగా తెలుసుకోగలుగుతాడు.
ఓకే. ప్రారంభ దశ కర్మయోగం కిందన, ఆ తర్వాత ఉపాసన, ఉపాసన తర్వాత మనోనిగ్రహం, సమాధి, షట్క సంపత్తి, మన మనస్సును క్రమబద్ధీకరించడం, తర్వాత సాధన చతుష్టయ సంపత్తి, పూర్తి పరిపక్వత, అస్పర్శయోగం, నిర్భయ స్థితి, ఆత్మలో స్థిరపడడం. దిస్ ఈజ్ అన్ ఎసెంట్ హియర్. వేర్ ఎవర్ వీఆర్ వీ షుడ్ రియలైజ్ వేర్ వీఆర్ అండ్ ట్రై అండ్ అసెంట్ టువర్డ్స్ ది అస్పర్శ యోగ. అద్వైతాన్ని చూసి భయపడే స్థితి నుండి అక్షయ శాంతిని పొందే స్థితికి ఒక క్రమబద్ధమైనటువంటి నిర్మాణము, ప్రయాణం. ఏమిటొస్తాయి? 4 వస్తాయి. అభయం, దుఃఖక్షయం, ప్రబోధం, అక్షయ శాంతి. అభయం సర్వకాల సర్వావస్థలలో ఎన్నటికీ చెదరనటువంటి నిర్భయ స్థితి. ఇది జ్ఞానం అనే వృక్షం తాలూకా ఫలాలు. భయం పూర్తిగా ఆత్మనాశ భయం తొలగిపోవడం. దుఃఖక్షయము శారీర మానసిక దుఃఖాల సమూల నిర్మూలనం, నిర్మూలనం. ఎందుకు? శరీరానికి మనస్సుకు కలిగినటువంటి దుఃఖాలు ఆ లేయర్లోనే ఉన్నాయి, కానీ అది నావి కావు. సంసార తాపత్రయాల నుంచి విముక్తి. ప్రబోధ, నేను అనే అహంకారం నుండి సాక్షిగా మారే ఆధ్యాత్మికమైనటువంటి మేల్కొల్పు, అదే తురియంలోకి మేల్కొనడం. ప్రబోధం. అక్షయ శాంతి అంటే తరగని శాంతి, ఇన్ఎగ్జాస్టిబుల్ పీస్. మోక్షం అనబడే ఎన్నటికీ తరగని షరతులు లేని నా అన్యాయత, ఇంకొక దేని మీద పడకుండా ఉండేటటువంటి శాంతి. మానసిక శాంతి ఈజ్ ఎ కండిషనల్ పీస్. మనసు ప్రశాంతంగా ఉంటే శాంతంగా ఉంటుంది, పరిస్థితుల మీద వాసనల మీద ఆధారపడి ఉంటుంది, అస్థిరమైనటువంటిది. అక్షయ శాంతి అనేది శ్రవణ మననాల ద్వారా కొత్తగా సృష్టించబడే మానసిక స్థితి కాదు. ఇది ఆత్మకు సహజము, స్వభావత ఏవ సిద్ధ. షరతులు లేని ఆధ్యాత్మిక స్వేచ్ఛ, అన్కండిషనల్ లిబరేషన్. అక్షయ శాంతి మనం సాధనం ద్వారా సంపాదించేది కాదు, అది ఆత్మ యొక్క సహజ స్వభావం. మనసు, వాసనలు లేదా ప్రారంధంతో మనసుతో సంబంధం లేదు, వాసనలతో సంబంధం లేదు, ప్రారంధంతో సంబంధం లేదు. ఎప్పుడూ ప్రశాంతంగానే ఉన్నాను. అహంకారం మనల్ని శాసించే శక్తి కోల్పోతుంది. మనస్సును భౌతికంగా నాశనం చేయవలసిన అవసరం లేదు. అస్పర్శయోగం అంటే ప్రపంచాన్ని కోల్పోవడం కాదు. ప్రపంచము, మనసు నన్ను తాకలేవు. అస్పర్శ అని గ్రహించడం. సాక్షి స్థితిలో అడుగుపెట్టిన క్షణంలో నిజమైన ఆత్మ ఎప్పటికీ అంటులేనిదిగా స్వేచ్ఛగా వెల్లడవుతుంది. ఉన్నత ఆత్మను ఆశ్రయించే ధైర్యం. సంక్షోభ సమయంలో దేవుడికి దాసోహం ఆశ్రయించడం సులభం, చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఉన్నత ఆత్మను, సోహాన్ని పట్టుకునే ధైర్యం కలగాలంటే నిరంతర శ్రవణ మనన నిధిధ్యాసలు, మనోనిగ్రహ అభ్యాసమే ఏకైక మార్గము. అప్పుడే తత్వమసి అనేది తెలుస్తుంది. ఈ విధంగా అస్పర్శ యోగానికి సంబంధించినటువంటి 39వ కారికను పూర్తి చేసుకున్నాం. ఎల్లుండి 40వ కారిక, 41వ కారిక రెండూ కూడా చెప్పుకుంటాం. ఈ అస్పర్శ యోగం సాధించలేని వాళ్లకు కావలసినటువంటి మనోనిగ్రహము, మనస్సును ఏకీకృతం చేసుకోవడం, మనస్సును చక్కగా కండిషన్ చేసుకోవడం ఎలాగో చెప్పేటటువంటి కారికలు ఆరంభమవుతున్నాయి. 41, 42 అనేవి చాలా బాగున్నాయి. ఆ రెండు కూడా మనము 40, 41 అనేవి ఆ రెండు శనివారం నాడు చూస్తాం. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.